If we go with actual procedure, we need to purchase the land. We need to construct building, and then we need to go with, like, we need to allocate it as a chairs. So then we need to do it as a setup. That is one approach. And the second approach is like already like someone has set up the building, like even though chairs also, everything it is ready. Just I'm going with as a rent. I'm thinking to pay it as a rent. I need to use that place. That is second approach. Which one is the best one? Two approaches అండి. ఒకటి నేను ప్లేస్ కొని ఓకే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ ఇన్స్టిట్యూట్ సెటప్ రెడీ చేసుకొని ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం ఒక అప్రోచ్. దిస్ ఈస్ ఫస్ట్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్ వచ్చేసి ఆల్రెడీ సమ్వన్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్, సమ్వన్ హ్యాస్ సెటప్ ఇన్స్టిట్యూట్, డైరెక్ట్ గా నేను రెంట్ తీసుకొని ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేయడం. ఏది బెస్ట్ అంటున్నాను. సెకండ్ అప్రోచ్ ఈజీ. Second approach is very easy. Like we can go with very quicker start. Very fast గా స్టార్ట్ చేస్తాం ఇన్స్టిట్యూట్ అనేది. అదే నువ్వు ప్లేస్ కొని సర్చ్ చేసుకొని లీగల్ అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇట్ విల్ గో విత్ అస్ ఎ వెరీ లాంగర్ ప్రొసీజర్. Very longer procedure. We need to spend it as a time. We need to spend it as a money. We need to spend like a people time also. It will go with a very expensive manner. Majorly we can say it as expensive. Cost, sorry, time ఇవన్నీ తీసేసిన కూడా కాస్ట్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్. ఎస్ నో రైట్? The same thing I'm coming into like a cloud. క్లౌడ్ ఆన్ ప్రిమిసెస్ కు సేమ్ ఎగ్జాంపుల్కి వస్తుంది. ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటి అంటే ఒక సర్వర్ సెటప్ చేసుకోవాలంటే రియల్ టైం ప్రకారము ఒక సర్వర్ను సెటప్ చేసుకోవాలంటే మనమే సర్వర్ కొనుక్కోవాలి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ప్రకారం, యాజ్ పర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, according to software industry, we need to purchase the server. We need to purchase the server. We need to purchase the softwares. We need to maintain it as a like a network. We need to maintain it as a network team. We need to maintain it as a OS. To running the server, we need it as a OS. So we need to purchase the OS. We need to maintain OS team, network team, IT team, OS team. Like we need to purchase the separate softwares. Okay. So we need to maintain separate room for it. ఓకే, మనం ఏ విధంగా అయితే ఇన్స్టిట్యూట్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇన్స్టిట్యూట్ను బిల్డ్ చేసుకుంటున్నామో అదే విధంగా ఇక్కడ సాఫ్ట్వేర్ను పర్చేజ్ చేసుకోవాలి, ఓఎస్ను పర్చేజ్ చేసుకోవాలి, సర్వర్ను పర్చేజ్ చేసుకోవాలి, ఇవన్నీ పర్చేజ్ చేసుకోవాలి. సో మళ్ళీ మనము ఇది కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాం కదా, ప్లేస్ కొన్ని తర్వాత కన్స్ట్రక్షన్ చేపించిన తర్వాత బిల్డ్ చేస్తున్నాం అంటే మనకు పీపుల్ ఇక్కడ కూడా అవసరం. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ సెటప్ చేసిన దాన్ని మనం రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి మళ్ళీ సాఫ్ట్వేర్ టీమ్ సెటప్ చేసుకునే దానికి సాఫ్ట్వేర్ టీమ్ కూడా నెట్వర్క్ టీమ్ మెయింటైన్ చేయాలి, విండోస్ టీమ్ మెయింటైన్ చేయాలి, ఓఎస్ టీమ్ మెయింటైన్ చేయాలి, మళ్ళీ లైక్ ఐటీ టీమ్ను మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. నేనే కొత్తగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవాలనుకో నాకేమవుతుంది, హెవీ కాస్ట్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి పిక్చర్లోకి క్లౌడ్ అనేది వచ్చింది. క్లౌడ్ అనేది ఏం చేశారు అంటే what they will do is like it's already somewhere they set up everything. ఎక్కడో చోట మొత్తం సర్వర్ అంతా కూడా సెటప్ చేసేసారు, సెటప్ అంతా చేశారు. లైక్ దే ఆర్ సింప్లీ సెయింగ్ I can give the access wherever you can sit, you can use this server.
నేను విండోస్ టీమ్ను నేనే మెయింటైన్ చేసుకుంటా. లైక్ యూనిక్స్ టీమ్ను, ఓఎస్ టీమ్ను నేనే మెయింటైన్ చేసుకుంటా. నెట్వర్క్ టీమ్ను నేనే మెయింటైన్ చేసుకుంటా. నీకు నీ వర్క్ చేసుకునేదానికి నీకు ఉండే వైఫై ఉంటే చాలు, నెట్వర్క్ ఉంటే చాలు, నువ్వు ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. నువ్వు సపరేట్గా కొనాల్సిన పని లేదు, సపరేట్గా బిల్డ్ చేయాల్సిన పని లేదు, ఇవన్నీ అవసరం లేదు. సో నువ్వు దీంట్లో కూడా నువ్వు ఏవైతే సర్వీసెస్ యూజ్ చేసుకుంటావో, నీకు లైట్స్ కావాలంటే లైట్స్ ఆన్ చేసుకుంటే ఒక ఛార్జ్, ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఒక ఛార్జ్. నువ్వు ఏవైతే సర్వీసెస్ యూజ్ చేసుకుంటావో ఆ సర్వీసెస్కు మాత్రమే పే చేస్తే చాలు, నా దగ్గర అన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి అని పిక్చర్లోకి ఒకటి వచ్చాడు. దాన్ని ఏమంటున్నామంటే క్లౌడ్ అంటున్నాం. సో సమ్వేర్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్, సమ్వేర్ ఎక్కడనో ఇన్స్టాల్ అయింది, ఒక మిషన్ వచ్చేసి సెటప్ చేస్తున్నాడు. సో నీకు ఈ సెటప్ అంతా నువ్వు మాన్యువల్గా సెటప్ చేసుకోవాల్సిన పని లేదు. సో నేను రెడీగా నీకు ప్రొవైడ్ చేస్తాను అనేది చెప్తున్నాడు. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, దానికల్లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. అప్పుడేం తక్కువ కాస్ట్ పడిపోతుంది, లో కాస్ట్ మెయింటెనెన్స్, వీళ్ళందరినీ మెయింటైన్ చేయాల్సిన పని లేదు, సపరేట్గా పర్చేజ్ చేయాల్సిన పని లేదు. లో కాస్ట్ రెంటల్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు దేర్. That is the one approach. Major advantage is cost. Second advantage is time. రెండు సేవ్ అవుతున్నాయా క్లౌడ్కి పోవడం వల్ల. సో ద మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, దట్ ఈస్ ద రీజన్, ఈస్ లుకింగ్ ఇన్ టు క్లౌడ్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఐ గో విత్ like rental based, our institute is Mumbai location, we go with rental basis, we are going with the rental basis. Is that complete building is under my control or owner control? Owner control. ఎప్పుడైనా బిల్డింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే ఓనర్ కంట్రోల్లో ఉంటుంది. బట్ ఇన్స్టిట్యూట్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మన కంట్రోల్లో ఉంటుంది. ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో. ఇఫ్ యూ గో విత్ క్లౌడ్, దే విల్ ప్రొవైడ్ సమ్ స్టోరేజ్ ఏరియా టు us. That storage area, it is under our control. The entire setup, the entire server setup, everything is under control of like that particular cloud people. Here we have several cloud providers we have. Like we have like a n number of, like we can say that more than 50 cloud providers we have. But the famous cloud providers are 3. Google, Amazon, Microsoft. Microsoft is, we can say it as Azure. Like Amazon, we can say that AWS. Google, we can say that GCP. We have n number of cloud providers we have, but the famous things in the market is only 3. Okay, that is Google, Microsoft, AWS. So even though without knowing to us, every day we are using we are using cloud. మనకు తెలియకుండానే మనం ఎవ్రీడే గూగుల్ క్లౌడ్ అనేది యూజ్ చేస్తున్నాము. ఎస్, నో, ఎస్. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్, గూగుల్ డ్రైవ్. Is that your control? That particular folder, 15 GB of storage area, it's your control. Remaining 15 GB except complete, is it in your control? No. Is it storing in your device? Google Drive data మీ device లో store అవుతుందా? No, it's storing somewhere. You don't know where it is storing. అదే గూగుల్ డ్రైవ్ పీపుల్ మీద యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేయొచ్చా? గూగుల్ వాళ్ళు మీ డేటాని యాక్సెస్ చేయాలంటే చేయొచ్చా? ఈజీ చేయొచ్చు. దే హ్యావ్ దట్ రైట్స్. ఇప్పుడు నేనే ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నా, ఇన్స్టిట్యూట్లోకి సడన్ గా ఓనర్ వస్తే ఓనర్ ఇన్స్టిట్యూట్ కీస్ ఏం ఓపెన్ చేయాల్సిందే కదా. దట్ ఈస్ ద థింగ్.
సో డేటాని యాక్సెస్ చేయడానికి కొన్ని సెక్యూరిటీ రూల్స్ మనం పెట్టుకోవచ్చు కానీ బట్ చెకింగ్ పర్పస్ దే హ్యావ్ బట్ ఇది పర్సనల్, ఇది హార్డ్వేర్ పరంగా వస్తే ఆ రైట్స్ వాళ్ళకు ఉండవు. సాఫ్ట్వేర్ పరంగా పోతే వాళ్ళు ప్రతి ఒక్కటి హ్యాండిల్ చేయాలంటే హ్యాండిల్ చేసుకోవచ్చు, హ్యాండిల్ చేయాలంటే హ్యాండిల్ చేయొచ్చు. బట్ కంపెనీ టు కంపెనీ సమ్ అగ్రిమెంట్స్ ఇట్ ఈస్ హ్యావింగ్. సో దట్స్ ద రీజన్ దే won't see that one company information to another company. So heavy security point of view, if you want to go, the better thing is on premises. But it is costly. బట్ లో కాస్ట్ లో పోయి మనకు ఓకే ఒకడు ఇద్దరు చూసినా ఏం కాదు అనుకునేటి కంటే ద బెటర్ థింగ్ ఈజ్ లైక్ అదర్ హ్యాకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్లౌడ్ విల్ ప్రొవైడ్ బెటర్ సెక్యూరిటీ. ఓన్లీ క్లౌడ్, ఆ క్లౌడ్ ప్రొవైడర్ మాత్రమే చూసినా కూడా ఏం కాదులే అనుకునేది కాబట్టి బెటర్ థింగ్ ఈజ్ క్లౌడ్. ఎందుకు అంటే క్లౌడ్ ప్రొవైడర్స్ ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఒకవేళ మనం ఓన్గా బిల్డ్ చేసుకున్నాం అనుకో, మనం సంథింగ్ థెఫ్ట్స్ ఉండొచ్చు, ఏదైనా మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు అన్ని ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమిసెస్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఎవ్రీ ఇండస్ట్రీ ఈస్ మూవింగ్ ఇన్ టు క్లౌడ్. The industry is moving into cloud. Is it clear? Any doubt? Okay. So now, how to go with how to create it as Azure account. How to create it as Azure account. So if you go with Azure account basis, first they will provide it as a 30 days of free trial account for every credit card. 30 days వరకు మనకు ఫ్రీ, ఒక క్రెడిట్ కార్డుకు 30 days వరకు ఫ్రీ అకౌంట్ ఇస్తారు. సో వైల్ యు ఆర్ క్రియేటింగ్ ద అకౌంట్, ఇట్ విల్ డెబిట్ 2 rupees ఫ్రమ్ యువర్ అకౌంట్. మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ అకౌంట్ 2 rupees డెబిట్ అవుతుంది. బట్ అగైన్ ద 2 rupees కూడా మళ్ళీ క్రెడిట్ అవుతుంది. నో ఛార్జ్. ఏదైనా కట్ అవుతుంది అనేది అనవసరం, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. So they will provide it as for 30 days, $200. 30 days కు మనకు $200 అక్కడ క్రెడిట్ అవుతుంది అమౌంట్ అజూర్ అకౌంట్ లో. ఈ $200 మించి మనం ఖర్చు పెట్టాలి అనుకుంటే మనం పర్చేజ్ చేసుకోవాలి, అగైన్ మనం స్పెండ్ చేసుకోవాలి. సో జనరలీ ఫర్ డూయింగ్ ద ప్రాక్టీస్ దిస్ $200 is too enough. మనం ప్రాక్టీస్ చేయడానికి ఈ $200 అనేది 30 days కు సరిపోతుంది. ఓకే, మనం ఏదైతే అజూర్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నామో, మనం ఏవైతే ప్రాక్టీస్ చేస్తామో ఆ ప్రాక్టీసింగ్ కు $200 is too enough. We don't need to spend extra. అదే మీరు నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ చేసుకోవాలి అనుకుంటే అది ఫస్ట్ మిమ్మల్ని అడుగుతుంది ఆప్షన్. మీ అమౌంట్ అయిపోయిన తర్వాత, లేదంటే మీకు 30 days అయిపోయిన తర్వాత మీరు దీన్ని సర్వీస్ ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నారా అనేది అడుగుతుంది. ఇట్ విల్ ఆస్క్ సమ్ ఆప్షన్. సో మీరు అక్కడ ఎస్ అని క్లిక్ చేశారు అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీ అకౌంట్లో నుంచి అమౌంట్ డెబిట్ అవుతా వస్తుంది క్రెడిట్ కార్డులో నుంచి. నో అని క్లిక్ చేసినారంటే, నో అని క్లిక్ చేయకపోయినా లేదంటే అలానే వదిలేసినా కూడా మీ క్రెడిట్ కార్డులో నుంచి ఎటువంటి రూపీ కూడా డెబిట్ అవ్వద్దు. క్లియర్? ఓకే. So now we can discuss it as how to create the account. How to create the account. So the account creation, we'll see it first. Then what are the things it is available that we can see it. I need to think about their branch. మీ బ్యాచ్ పైన మంచి మీరు చూస్తాను. ముందు బ్యాచ్ యాక్చువల్ నువ్వు వచ్చినందుకు ఇలా బ్యాచ్ చూసినాం. మీ బ్యాచ్ వాళ్ళ ప్రకారం వస్తే వాళ్ళని కూడా ఆలోచించుకోవాలి కదా. So initially, we can search in Azure login portal.
So in this portal, so we need to log in. So first we need to sign up. If in case you have any account, so you can sign in. So you don't have any account and all, right? So first we need to go to the sign up. సో ఇనిషియలీ హియర్ దే విల్ ఆస్క్ సో నీడ్ టు సైన్ విత్ అవర్ మెయిల్. ఓకేనా, సో మనకి మెయిల్స్ ఉంటాయి కదా, సో ఏ మెయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. So if in case already having mail, so you can enter here, or else so you can create your mails here. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ నాకు అకౌంట్ చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, సో సెండ్ కోడ్. So this is the, so whenever log in here, this is the actual landing page, it will come. So this is the actual login page. Before going to that, so we need to again starting. Can try with incognito browser. So I can try with the different mail IDs. ఇన్ కేస్ మీ ఎలిడ్స్ ఎవరు సార్, నా మెయిల్ ఐడీస్ అన్ని ఇక్కడ లాగిన్ అయ్యి ఆల్రెడీ. చెప్పండి, ఆల్రెడీ మీకు లాగిన్ ఐడి ఉంది కదా. క్రెడిట్ కార్డు ఉందా మీ దగ్గర ఇప్పుడు? ఓకే నోసి చెప్పండి. కేఓ టిఐ బిఈ ఎల్ఎన్ ఏఎం కేఓఎం డిఏ. సో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసింటే ఇక్కడ చూపిస్తుంది మీకు ఆల్రెడీ క్రియేటెడ్ అకౌంట్ అని. మీకు కోడ్ వస్తుంది, చెప్పండి. సో
So it will ask for further steps. So here it will create account, but we need to go with free account. సో ఇక్కడ మీకు కూడా ఆల్రెడీ అకౌంట్ ఉంది బ్రో. అంటే పే చెక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఫ్రీ యూస్ చేశారు కదా, ఫ్రీ అకౌంట్ యూస్ చేశారు కదా, ఫ్రీ అకౌంట్ యూస్ చేశారు అది. నా ఆల్రెడీ అకౌంట్స్ అన్ని యూస్ చేశాను, కాకపోతే నాకు న్యూ మెయిల్ ఐడి కావాలి. దీంతో ఎప్పుడు మొక్కలు అకౌంట్స్ క్రియేట్ చేసుకోలేదు. బ్రో నా ఈమెయిల్ ఐడి చెప్తా. ఆల్రెడీ యూస్ చేస్తున్నాను ఒకటి బ్రో. I'm checking it's already existing or not. So there is no account on this. So now I need to create. సో ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓటీపీ వస్తుంది. సో మీరు ఇనిషియల్గా స్టార్టింగ్లో చేస్తుంటే సో మీకు ఇవన్నీ అడగదు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఏముండవు కాబట్టి. చెప్పండి. 051969. So here we need to mention our country and date of birth. 2001. Name. So we can press that button. Once it succeeded, we'll go to the next one. Code వస్తుంది చూడండి.
120 301. So this is the landing page. In this landing page, so we need to create resource group and all. So first, initially we can go with as a start with an Azure free trial. Okay. So we can go with this. Try Azure for free. So pay as you కొట్టారంటే సో మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. Okay. Mention. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 799 844 246 249 2469. So you need to mention your address and all. So simply I'm mentioning it as a Bangalore. So uncheck these two boxes. So now you are moving to, so you won't charge it unless you move up to pay as you go. So ఎప్పుడైతే మీ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కంప్లీట్ అయిపోతుందో సో అప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి చెక్ బాక్స్ ఏం రాలేదు. మీ కార్డ్ నెంబర్ ఉంది. డెబిట్ కార్డ్, వీసా కానీ రూపే కానీ. వీసా ఉంటుంది చూడండి, వీసా కార్డ్స్ లేదు. వీసా కార్డే కదా. ఏ బ్యాంక్ అయినా సరే, రూపే కాకుండా వేరే ఏదైనా క్రెడిట్ కార్డ్ అయితే ఏదైనా ఓకే. So here we need to mention our card numbers. It means Visa or MasterCard or credit card. నా ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ అన్న దీనికి. ఇలా డెబిట్ కార్డ్ యూస్ అవుతాయి బ్రో, వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ ఏదైనా ఉండాలి. ఓకే. సో ఇది క్లిక్ చేయగానే సో మీకు సైన్ అప్ అనేది అవుతుంది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి అజూర్ అకౌంట్లో సైన్ ఇన్ అవ్వాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఆటో పే అని విజిబుల్ అవుతే సో ఆ చెక్ బాక్స్ని అన్చెక్ చేయండి. ఓకేనా. సో ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మన ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఎండ్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా మన క్రెడిట్ కార్డ్ నుంచి ఇక్కడ వీసా కదా 2 రూపాయలు ఉన్నాయా, ఎగ్జాంపుల్ చెప్తాను.
అవ్వదు, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఇంకా తనకి కార్డు లేదు. సో వీ నీడ్ టు మెన్షన్ ఎక్స్పైరీ డేట్ అండ్ ఆల్. సో ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది వచ్చి, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ అక్కడే చూపిస్తుంది మనకి ఇన్వాలిడ్ కార్డ్ నేమ్ అని 3521009244120. సో ఇన్వాలిడ్ చూపిస్తుంది, బట్ తీసుకోదు. సో ట్రై విత్ వీసా ఆర్ మాస్టర్ కార్డ్స్ అండి, రూపే కాకుండా. సో ఏ ఉన్నా కూడా వాటితో ట్రై చేయండి. సో ఇఫ్ ఇన్ కేస్ అయిన పోవాలని చెప్పిన ఇన్వాలిడ్ కార్డ్ అని చూపిస్తుంది, రెండు ఏం లేవా. సో ఇది ట్రై చేయండి, ఓకేనా. సో ఈ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ కానీ వీసా కానీ అంటే ఫ్రీ అకౌంట్ యూస్ చేశారు కదా మీరు, యూస్ చేయలేదా? అకౌంట్ రిటర్న్ కదా. మీరు అమౌంట్ పే చేసి తీసుకోండి, అమౌంట్ కాదు, కార్డ్ ఎంటర్ చేసి తీసుకోండి. లేదు, మీరు రాలేదు. సైన్ అవుట్ చేసి నెక్స్ట్ రౌండ్ సైన్ అవుట్ అవుతాను. మీకు కూడా వస్తుంది, చెప్పండి. ఎవరిది? మీది. మీకు కూడా వచ్చింది, చెప్పండి. 183 మీకు ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అని చూపిస్తుంది. అవును.
So here navigate to another page. So here it is displaying it as a your payment is processing. So once మీరు యాక్సెప్ట్ చేయలేదు. సో ఆ స్టెప్ మీరు చూడండి, ఓకేనా. సో మీకు అమౌంట్ ఏం కట్ అవ్వదు, 2 రూపీస్ కట్ అవుతుంది, మళ్ళీ అట్ ఎ టైం మీ అకౌంటే క్రెడిట్ అవుతుంది, ఓకేనా. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్గానే చూపిస్తుంది పైన, ఓకేనా. సో మీరు ఎప్పుడైతే పే యాజ్ యూ గో చేస్తారో అప్పుడు మాత్రమే మీ క్రెడిట్ కార్డ్ నుంచి కానీ డెబిట్ కార్డ్ నుంచి కానీ అమౌంట్ కట్ అవుతుంది, ఓకేనా. సో రూపే వర్క్ అవ్వదు మ్యాక్సిమం, వీసాను మాస్టర్ కార్డ్. సో వన్స్ ఇట్ డన్, సో ఇట్ విల్ ల్యాండింగ్ ఇన్ టు ద వెబ్ పేజ్. This is our landing page. So in this landing page, we have so many resources. Okay, so it will have ADF and SQL Server, Azure SQL Server. Okay, and also data storage. So it will have. సో దీస్ ఆర్ ది సోర్సెస్, ఓకేనా. సో మనం ఏవైతే సోర్సెస్ యూజ్ చేసుకుంటామో సో ఆ సోర్సెస్కి మాత్రమే మనం అమౌంట్ అనేది పే చేస్తాం, ఓకేనా. ఆ సోర్సెస్కి మాత్రమే. సో ఇక్కడ మనకి 2000 రూపీస్ అనేది, ఐ మీన్ $200 అనేది చూపిస్తుంది మనకి, ఓకేనా. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను నా అకౌంట్తో సైన్ అవుతున్నాను. So this is the landing page. So for me, it is showing other subscription and all. So I can click on here. This is the free subscription I'm using here. Okay. So if in case if you want to see your free account or not, you are using any, you are paying any amount like that. So you can see, you can come here, you can check here. Okay. So first first do the pass. Once it done, so we can go as a remaining. So how we can create ADF and as well as storage account, resource groups, we can check in tomorrow session. Okay. Yeah. We'll discuss remaining sessions in tomorrow session. Okay. Okay, guys. So meet on tomorrow session. Okay. Thank you.